యోహాను సువర్తమానం 8వ అధ్యాయం 34వ వచనంలో ఒకటే ఒక మాట చూడమా, పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును చాలు. ఇది చూడండి, మరణం ఎప్పుడు సంభవిస్తుంది అని అంటే యథార్థత లేనప్పుడు మరణము సంభవిస్తుంది. రెండవది, మరణం ఎప్పుడు సంభవిస్తుందంటే పాపము మనలో ఉన్నప్పుడు ఏం సంభవిస్తుంది? మరణం సంభవిస్తుంది. అందరూ చెప్పండి, ఎప్పుడు సంభవిస్తుందంట? పాపము మనలో ఉన్నప్పుడు ఏం సంభవిస్తుంది? మరణం. పాపము ఎప్పుడైతే విడిచిపెడతావో, ఆ పాపము నుండి ఎప్పుడైతే నువ్వు దూరం అవుతావో, అప్పుడు మరణములో నుండి జీవములోనికి నడిపించబడతావు. ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను చూడండి. యాకోబు 1వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతారు చూడండి. యాకోబు 1వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత, ఈ మాటలు ఏమండి కొంచెం అర్థమైనట్టుగా మీరు చదవాలి, అర్థమైనట్టుగా వినాలి. ఇంకా మీకు అర్థమైన శైలిలో నేను ఒక కథ కూడా మీకు చెప్తాను. ఓకే రైట్, ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడవబడి మోసపోయి శోధింపబడును. ఆ దురాశ గర్భము దాల్చి పాపమును కనును. పాపము పరిపక్వమైనప్పుడు, ఇప్పుడు చెప్పండి, మరణం ఎప్పుడు సంభవిస్తుంది? పాపము పరిపక్వమైనప్పుడు. అందరూ చెప్పండి, ఎప్పుడు సంభవిస్తుందట? పాపము పరిపక్వమైనప్పుడు. ఓకే రైట్, నా వైపు అందరూ చూస్తూ వినండి. మీకు అర్థం అవ్వాలని ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒకసారి వరద విపరీతంగా కొట్టుకొని వస్తే, ఒక గ్రామానికి, ఒక ఊరి మీదకి వరద వస్తే, ఆ వరద రావడం వల్ల ఊర్లో ఉన్న వస్తువులు, ఊర్లో ఉన్న ఇల్లులు, ఊర్లో ఉన్న సామాన్లు అన్ని కూడా వరద కొట్టుకొని వచ్చేస్తుంది. కొట్టుకొని వచ్చి ఒక నదిలోకి వచ్చి చేరి, జాగ్రత్తగా వినండి. ఈ ఊరు ప్రజలందరూ కూడా వరదలో కొట్టుకొని వెళ్ళిపోయి ఆ నదిలోకి చేరిన ఆ వస్తువుల కొరకు ఊరంతా పరిగెత్తుకుంటూ వస్తే, ఆ ఊరంతకు నిలబడి ఎవరి వస్తువులు వాళ్ళకి దొరికితే వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఒక అల్లరి మొక్క యవనస్తులు కొంతమంది ఆ వరద దగ్గర నిలబడి, ఆ నది దగ్గర నిలబడి, ఆ వరదకు కొట్టుకొచ్చిన వస్తువులన్నింటినీ గమనిస్తుంటే, అందులో ఒకరు ఏం చేస్తాడంటే, చాలా విలువైన ఒక ట్రంక్ పెట్టి నల్లగా కనబడింది. ట్రంక్ పెట్టి మాత్రం ఉంది, నల్లగా కనబడింది. నెమ్మదిగా దాన్ని గమనించిన చాలా దూరం నుండి గమనించి, ఎవరికి చెప్పకుండా, ఎవరితో మాట్లాడకుండా హడావుడిగా ఆ నీటిలో దూకేసి ఇక దాన్ని పట్టుకొని ఎవరిని ఏదో రకంగా బయటికి తీసుకురావాలని చూస్తున్నారు. అది బయటికి తీసుకొని రావాలని చూస్తుంటే ఆ వస్తువు ఏం చేసిందంటే, ఈ వ్యక్తిని ముంచేస్తాము. జాగ్రత్తగా వినండి, ఈ వ్యక్తిని ఏం చేస్తుంది? ముంచేస్తుంది. వరదకు బయటికి రాలేక కొట్టుకొని పోతున్నాడు. ఆ బయట నిలబడిన వాళ్ళు అన్నారు, రాజులు వదిలేదా, ఆ వస్తువు వచ్చాయి, నువ్వు కొట్టుకొని వెళ్ళిపోతున్నావు, వచ్చాయి అని అడుస్తుంటే ఈడేమంటాడో తెలుసా? దాన్ని ఎప్పుడో వదిలేసినట్లా, అది నన్ను, చెప్పండి గట్టిగా, ఆ వస్తువు నేను వదిలేసినాను రా, కానీ ఆ వస్తువు నన్ను. ఇంతకీ ఏంటి ఆ వస్తువు అని అంటే ఎలుగుబంటి. ఏంటది? ఇప్పుడు పట్టుకుంది ఏంటండి? చివరికి జరిగింది ఏంటో తెలుసా? దాన్ని వదిలించుకోవాలనుకున్నాడు, అది వీడిని వదలలేదు. చివరికి జరిగింది ఏంటంటే, ఆ ఎలుగుబంటి తన ప్రాణమును కాపాడుకోవడానికి వీడిని కూడా ముంచలేదా? పాపం కూడా లాంటిది. నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను రమ్మని పిలుస్తుంది, రకరకాల కోరికలు నీకు పుట్టిస్తుంది. నీ ముందు ఎలా కనబడుతుందంటే సౌందర్యంగా కనబడుతుంది. నేను చూడడానికి కంటికి రమ్యముగా, నేను ఆకర్షించేటట్టుగా పిలుస్తుంది, రా. నేను ఎప్పుడైతే ఆ పాపం పిలిచిందో, అది పాపం అని తెలియక ఏమండి ఆకర్షణీయానికి పడిపోయి, ఆ చూపులకు పడిపోయి, ఆ మాటలకు పడిపోయి, ఏమండి దానికి నువ్వు ఆకర్షిత పడిపోయి
నదిలోకి దూకిన తర్వాత ఇప్పుడు అది భయంకరమైన పరిస్థితిలో ఉంది అనే సంగతి నీకు తెలిసి వదిలిపెట్టుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు అది నేను వదిలిపెట్టట్లేదు, నేను ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే ఆ నదిలోకి ముంచేస్తుంది, చివరికి మరణానికి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు బైబిల్ చెప్పిన మాట ఏంటంటే పాపము మరణమునకు దారి తీస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఒక ఉపదేశాన్ని ప్రభు సంఘానికి బోధిస్తున్నాడు. నీవు అనుకుంటున్నావు నేను ఏ పాపము చేయట్లేదు కదా అని. నీకు తెలియకుండానే కొన్ని పాపాలను చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావు. ఏమండి తెలియక, ఏమండి ఆకర్షితుడు అయిపోయి, ఏమండి ఏదో చూడడానికి రమ్యముగా చూడముచ్చటగా కనబడుతుందని వెంటనే వెళ్దాం. కొద్దిసేపు స్నేహం చేస్తున్నాం, ఎక్కువ కాలం కాదు, కొద్ది కాలం స్నేహం చేస్తున్నాం. ఆ స్నేహం తర్వాత పుట్టంతా బయటకు వచ్చింది, ఆ విషయాలన్నీ తెలిసిన తర్వాత వదిలించుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు పాపం నేను వదలట్లేదు, వదలకపోక ఆ పాపం ఏం చేస్తుందంటే అది బ్రతకడం కొరకు నిన్ను చంపడానికి ప్రయాసపడుతుంది. నేను అంటాను, పాపం ఎప్పుడు మన జోలికి రాదు, మనమే పాపం జోలికి వెళ్తున్నాం. ఎప్పుడైతే మనం పాపం జోలికి వెళ్తామో పాపం మనల్ని పట్టుకోవడం ప్రయాసపడుతుంది. పాపం ఎప్పుడైతే పట్టిందో ఇక విడిచిపెట్టకపోక నేను ఎక్కడికి దారి తీస్తుందంటే మరణానికి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాపము నుండి నీవు విడుదల పొందాలనంటే అందుకని యేసుక్రీస్తు తన రక్తమును కాంచి సిలువలో నీ కొరకు కొరడా దెబ్బలు తిని మరణించి ఆ పాపము నుండి నీకు విడుదలను కలుగచేస్తున్నాడు. ఏ నరుడైనా విడిపించగలడా? ఏ వ్యక్తి అయినా ఆ పాపం నుండి నేను విడిపించగలడా? నువ్వు విడుదల పొందలేవనే సంగతి తెలుసుకునే కదా ఆయన నీ కొరకు రక్తం కార్చున్నాడు. ఆ పాపము నుండి బయటికి రాలేవనే సంగతి తెలుసుకునే కదా ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ పాపము నుండి బయటికి రాలేకపోతున్నావనే కదా యేసయ్య నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు. నువ్వు బయటికి రాలేకపోతున్నావు, పాపం గట్టిగా పట్టుకుంది, పాపం